కొత్త కథలోకి స్వాగతం. కథ పేరు ఇంటి పుల్లకూర. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇంకా కథలోకి వెళ్దామా? బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావు లేచి మంచం మీద దుప్పటి సరిగ్గా సర్దడం బెడ్ లైట్ కాంతిలో కనిపిస్తోంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్ చలికి బ్లాంకెట్లోని శరీరం వణుకుతోంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అవుతోంది. అప్పటికే అతను మార్నింగ్ వాక్కి వెళ్ళి రావడం, షేవ్ చేసుకోవడం, స్నానం చేయడం కూడా అయిపోయింది. ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చుని ప్రైవేటుగా చేస్తున్న జాబ్ వర్క్ మొదలు పెడతాడు. లాయర్లు తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతడికి నెలకొక 200 దాకా వస్తుంది. 9ంటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరినీ ముందు వెనక ఎక్కించుకొని స్కూల్లో దింపేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. పెళ్ళైన కొత్తల్లో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవడానికి ప్రయత్నించింది. కుదరలేదు. తర్వాత 6 నెలలకి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవడానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. అలాగే 8 ఏళ్ళు గడిచిపోయాయి. రావుదంతా టైం ప్రకారం నడవడం, జీవితం పట్ల సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనిలో. అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 ఏళ్ళు కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోయింది సుమిత్ర. అయితే దానికి కారణం అవతలి వాళ్ళదే అని ఇద్దరి అభిప్రాయం. మంచి రొమాంటిక్ మూడ్లో లేచి మంచం దిగుతాడు. ఏమైంది అడుగుతుంది. ఆ మూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణిచిపెట్టుకుని రేపు పొద్దున తీయొచ్చుగా అంటుంది. అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టూల్ మూలకి లాగుతూ పాత చీపురు బూజు దులపడానికి పట్టుకొచ్చి అతడు అడిగాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది ఒళ్ళు మండి. అదే టైంకి పక్కింట్లో ఏమండి లేవండి అంది రుక్మిణి మొగుణ్ణి కుదుపుతూ. నారాయణ అంటూ మూలిగి ఎట్నుంచి అటు తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోస్తున్నాయండి దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెని లోపలికి లాక్కున్నాడు. 2 నిమిషాల తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి ఏం లాభం, తలంతా మళ్ళీ దువ్వుకోవాలి కర్మ అంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత అరగంటకి నారాయణరావు లేచాడు. ఒరేయ్ లేవరా అంటూ బాబిగాడిని లేపాడు. తండ్రి కొడుకులు ఇద్దరు బ్రష్లు నోట్లో పెట్టుకొని పెరట్లోకి వచ్చారు. రుక్మిణి వేడినీళ్లు పెట్టనా అంది. నారాయణరావు భారంగా మూలిగి అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అరగంట సేపు తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు. ఈలోగా రుక్మిణి వేడినీళ్లు పెట్టింది. ఈరోజు ఏం కూర డియర్ అంటూ వంటిట్లోకి ప్రవేశించి మూకుడులో ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల కొట్టుకుని అబ్బా మళ్ళీ ఇక్కడే చేరారు, నీళ్లు చల్లారిపోతున్నాయి అక్కడ వెళ్ళండి అని బలవంతంగా బయటికి దోసింది. బాబిగాడిని స్కూల్కి తీసుకెళ్ళడం నారాయణకి ప్రతిరోజు ప్రాబ్లమే. వాడిని దించి వచ్చిన తర్వాత వంటిట్లోకి చేరాడు మళ్ళీ. చారులో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ. నాకొచ్చిగాను మీరు బయటికి వెళ్ళండి అంది. దాన్ని విడిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకుని ఎండుమిరపకాయలు గిల్లి ప్లేట్లో వేయసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తోంది. పెరట్లోకి వచ్చిన సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దరినీ చూస్తోంది. సుమి అంటూ లోపలికి వచ్చాడు రావు. చూడు నీకు ఏం ప్రజెంటేషన్ తెచ్చాను. ఏమిటి బయటకు వచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటర్ అంది. నవ్వుతూ తలూపాడు. ఆమె కళ్ళని నమ్మలేక కొన్నారా అంది. మరి ఓ డియర్ అంటూ గాలిలా దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులేసి ముద్దు పెట్టుకుంది. అతను కదలకుండా అలాగే నిలబడి సుమిత్ర ఒక్క మాట జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ స్కూటర్ మీద ప్రేమ అని అడిగాడు. ఆమె చప్పున చేతులు తీసేసి కొరకొరా చూస్తూ యు ఆర్ అన్ ఈడియట్ అంది కోపంగా. అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గర చేరి సెకండ్ షోకి వెళ్దామా అంది లాలనగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని
భర్తతో కలిసి సినిమా చూడాలని ఆమె మనసు నిండా కోరిక నిండుకుంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. టైప్ మిషన్ ముందు కూర్చున్నవాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయడం రాత్రికి పూర్తవ్వాలి, లేకపోతే లాయర్ గారు జాబ్ వర్క్ తాలూకు డబ్బు ఇవ్వరు అన్నాడు. డబ్బు 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 అంది విసుగ్గా. ఎప్పుడు డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు. చూడు సుమి, కళ్ళల్లో బ్రతకడం వేరు, కళ్ళల్ని నిజాలు చేసుకోవడానికి ప్రయత్నించడం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటాను. భార్యతో సినిమాకి వెళ్ళడంలో తప్పే ఉంది. ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనే దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీస్లో పని కష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసి అంది. నీ అంత క్యాలిక్యులేటెడ్గా బ్రతికేవాడితో ఏ ఆడది కాపురం చేయలేదు రావు. నిజం. అంతలో ఆమెకు రోడ్డు మీద నారాయణ దంపతులు కనపడ్డారు. అదిగో ఆ రుక్మిణిని చూడు, ఎంత అదృష్టవంతురాలో. మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి. ఆ నారాయణ వంటిట్లో భార్యకి సాయం చేస్తాడు, పిల్లలకి దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో, దేనికైనా పెట్టి పుట్టాలి. హూ అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవ్వరికీ రాదు అనుకుంటూ. ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఓ గ్లాసుడు పంచదార ఉంటే ఇమ్మని. ఎవరు వచ్చినట్టున్నారు అని అడిగింది సుమిత్ర. అవును వదిన గారు, మా క్లాస్మేట్స్ ఇక్కడ స్నేహితురాలు పెళ్ళుంటే వచ్చారు అని తమ ఇంటి వైపు చూపించింది. ఆమె మొహం వాడిపోయింది. కొద్దిగా వాళ్ల మధ్య ఒక కుర్చీలో నారాయణ కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఒళ్ళో కొడుకు కూర్చుని ఉన్నాడు. నారాయణ ఒంటి మీద చొక్కా బనీను లేవు. ఈయనకు బుద్ధి రాదు వదిన గారు, అన్నీ ఆడంగి వేషాలే అని గ్లాస్ తీసుకుంటూ అంది. మీ ఆయనను చూస్తే ముచ్చటేస్తుంది. అన్ని టైం ప్రకారం చేస్తారు. స్కూటర్ కూడా కొన్నారు కదా. మొగుడంటే అలా ఉండాలి వదిన గారు. మా ఆయన ఉన్నారు ఎందుకు? వంటిట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు. మహాబద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడు వస్తే సినిమా అంటారు. పొద్దున 9 వరకు లేవరు. ఇంతో వేగలేక చస్తున్నాను వదిన గారు. మీ అదృష్టం ఎవ్వరికీ రాదనుకోండి ఆమె చెప్పుకుపోతోంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది. కథ సమాప్తం. ఈ కథ ఇంత బాగా రాసిన శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి నా ధన్యవాదాలు. ఈ కథ చదువుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. మీ అందరికీ ఈ కథ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు చేయండి. అలాగే మీ స్పందనని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.